ఏం లేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది, దానికోసం అయితే చూడొచ్చు. మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం 2.5 hours భరిస్తారంటే చూడండి, లేదా చూడకండి. భరించాను ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు డివోషనల్ మూవీ అన్నప్పుడు మీరు 2 hours డివోషన్ పెట్టి హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెడితే బాగుంటుంది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ బెటర్. నాకు అక్కడ ఐఎమ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్. ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ చించేశారు. ఆయన ఎమోషన్స్, బీజిఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, చాలా ల్యాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే ఎంత ల్యాగ్ అంటే నాకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ డివోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. విత్ బీజిఎం, డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంతకు మించి ఏముండదు సినిమా మొత్తం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. సో ఫైనల్గా రేటింగ్ ఏమి ఇస్తారు? 2.5 out of 5. 2.5. హైలైట్స్ మాత్రం ప్రభాస్ గారు. హైలైట్ ప్రభాస్ గారు అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్ ఫర్ ద మూవీ. ఏదో ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు అందరూ, మంచి విషయం మూవీ, బాగా నటించాడు. ఏదో ట్రోలింగ్ బ్యాచ్ వచ్చి అలా ఇలా అంటున్నారు, కానీ ఇది పక్కా మంచి విషయం మూవీ. ఆ ట్రోలింగ్ కొద్దిగా తగ్గించే మంచిది, మంచి మూవీ. ఈ జనరేషన్కి నచ్చుద్ది, పక్క నచ్చుద్ది. కొద్దిగా ఎక్కడానికి టైం కావాలి, అంతేగాని మంచిగా ఉంది. ప్రభాస్ ఎంట్రీ మాత్రం కిరాకు ఉంది. లేదు, కొద్దిగా తగ్గించుకోవాలి. ఇంకా సాంగ్లో ఒకటి చాలా ఎక్కువ ఉంది, అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చదు, చిన్నపిల్లలతో వస్తారు. బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ అది కొద్దిగా సెకండ్ హాఫ్ని పెంచింది. ఆ తర్వాత అంటే లాస్ట్ ఎంట్రీ ఎక్కువ అయిపోయింది. అది ఏది కళ్ళు పీకోవడం అది భక్తి ఎక్కువైంది. గూస్ బంప్స్ వచ్చాయి పక్క, గూస్ బంప్స్ లేదు చూడడానికి రాలేదు అనుకుంటా. మరోసారి చూస్తే మంచిది. వాళ్ళు ఎవరంటే ఫ్లాప్ అన్న వాళ్ళు పక్క ఇట్టు మంచి విషయానికి ఇట్టు దొరికింది ఈ సినిమా. 5 అంటే 5/5. రేటింగ్ 5కి 3. బాగుంది బ్రో మూవీ. వన్ టైం వచ్చు. ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఏంటంటే టీజర్లో షార్ట్స్ ఏవైతే పెట్టాడో సేమ్ యాస్టీస్ అంతే ఉంది, కానీ ప్రభాస్ ఉన్నంతసేపు అయితే మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది యావరేజ్ అని కాదులే, కానీ శివుడి గురించి కదా మూవీ, సో డివోషనల్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది. మూవీ వచ్చేసి వన్ టైం చూడొచ్చు. ప్రభాస్ కోసం అయితే 2-3 times చూడొచ్చు. బ్రో ఇది ట్రూ ఇన్సిడెంట్ బ్రో. దెంగచ్చు బ్రో ఎవరినంటారు బ్రో అన్న మాకు బ్రో. నువ్వు బ్రో ఏంటి బ్రో ఏంటి బ్రో నువ్వు ఇక్కడ బ్రో వద్దు బ్రో. అన్న ట్రోల్ చేయి మాకు బ్రో. నువ్వు ట్రోల్ చేశాను బ్రో, ఈ నోట్తో అన్న ట్రోల్ చేశాను. సినిమా ఏంటి ట్రోల్ ఇప్పుడు అన్న ఫ్యాన్ బయటకు వచ్చాను బ్రో. సినిమా సూపర్. నేను కూడా అంటా బ్రో, శివ బ్రో ఏంటి బ్రో నువ్వు అన్నని ట్రోల్ చేస్తావు, నన్ను కూడా ట్రోల్ చేస్తావు అన్న అభిమానుగా బ్రో. ట్రోల్ చేయ మాకు బ్రో. ఒకటి చెప్తా అందరికి, దయచేసి వినండి. అది స్టోరీ ఏంటంటే మైథలాజికల్ మూవీ, ట్రూ ఇన్సిడెంట్ అనమాట. చెప్తాను బ్రో. ఫస్ట్ హాఫ్ అంతా పట్టుకో. ఫస్ట్ హాఫ్ అది ఉంటది, నేను చూసా. మళ్ళా సెకండ్ హాఫ్ అసలు శివయ్య సూపర్ బ్రో. చేస్తాడు బ్రో అన్న, ఇచ్చి పడదే కదా సినిమా అంటే. ఇది ప్రభాస్ అన్న 30 minutes వస్తాడు అన్న. ఒక డైలాగ్ చెప్తాడు తలకాయ ఉన్న పిచ్చిగా మాట్లాడితే డైలాగ్ చెప్తాడు. సూపర్ బ్రో అన్న, ఎలివేషన్స్ సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారిని చూడండి. అంటే భక్తి అనేది ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా తీస్తారు. పాత స్టోరీ అయినా అది రియల్ స్టోరీ అయినా కూడా కొంచెం అది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా సినిమాలో. యాక్టింగ్ ఎవరు బాగుందంటారు? మంచు విష్ణు చాలా బాగా చేసింది యాక్టింగ్. జనరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. చెప్పే కదా, ఒక్కసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ యాక్టింగ్ లెవెల్ కానీ బీజిఎమ్స్ కానీ ఏదైనా సీన్స్ అన్నీ ఒక్కొక్కటి ఎలివేషన్లో వెళ్ళిపోయినాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది ఆ లవ్ స్టోరీ ఇదంతా, కానీ ఓవరాల్ అందరికీ నచ్చుతుంది సినిమా. హిట్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తారు. బాగుంది సినిమా, అందుకని నేను చెప్తాం. సినిమా చాలా బాగుంది. ఆ కన్నప్ప చూసినా ఈ కన్నప్ప చూసినా రెండు ఒక
అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది సేమ్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ వాడారు, అప్పుడు టెక్నాలజీ వాడలేదు. దేవుడు లెక్క ఉన్నాడు, దేవుడు లెక్క ఉన్నాడు. అంటే పనికిమాల వాళ్ళు చిరంజీవి సినిమాకు బాలకృష్ణ సినిమాకి వచ్చి ఉంటారు. నేనైతే కన్నప్ప సినిమాకి వచ్చిన అది దేవుడి లెక్క కనపడ్డాడు. మూవీ లాస్ట్ 30 minutes బాగుంది, లాస్ట్ 30-35 minutes బాగుంది. అంటే కొంచెం హిస్టారికల్ కాంటెక్స్ట్కి లింక్ చేశారనమాట. అర్జునుడు నుంచి కన్నప్ప ఎలా వస్తుంది, దాని తర్వాత అవన్నీ తీశాడు. సో లాస్ట్ 30 minutes ఈజ్ వర్త్ ఇట్. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఓకే. ప్రభాస్ ఆబ్వియస్గా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది కదా, బాగుంది. ప్రభాస్ యాక్షన్ అదంతా బాగుంది. ఓకే, ఇట్స్ వన్ టైం వాచ్, యూ కెన్ వాచ్. రేటింగ్ అవన్నీ తెలియదు, బట్ యా యూ కెన్ వాచ్ వన్స్. బాగుందండి సినిమా, సూపర్. అసలు క్రేజీ ఉంది సినిమా. మంచి వచ్చిన కెరియర్ బెస్ట్ సినిమా ఇదే. ఇంత మంచి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అన్న, బెస్ట్ సూపర్ యాక్టింగ్. నేను చెప్తున్నా, నేను 100 tickets డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అందరికి. నెక్స్ట్ షో అపర్ణ సినిమాస్ నేనే 100 tickets. ఓకే ఓకే, చాలా బాగుంది అన్న. మీరు ఎదురు చూడండి, నేను తర్వాత మాట్లాడతాం. బిజీ ఉన్నా ఇంటర్వెల్ వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు అన్న ఒక్క ఎత్తు. మామూలుగా చేయలే యాక్టింగ్, అద్దరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి, ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలామంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలే భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి భయ్యా. సాంగ్స్ కానీ అలాగే హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసారు భయ్యా, సూపర్గా ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మూవీ నేను ఇప్పుడే చూసాను. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes అన్న. బీవీఎస్ రావు గారు 40 minutes కూడా ప్రభాస్ అన్న కోసమే వెళ్తారు జనాలు. సినిమాలో ఏం లేదు అట్లా ఫ్లాప్ అని చెప్పేసి జనాలు అంటున్నారు. కాదు, అది 100% నేను తప్పనే చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, విష్ణు గారి మీద 0% ఒపీనియన్ తోటి వచ్చా. లాస్ట్ 40 minutes అయితే, లాస్ట్ ఇంకా 20 minutes చెప్తున్నా, విష్ణు గారు పెర్ఫార్మెన్స్ అయితే మీకు అక్కడ విష్ణు గారు కనపడరండి, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, భక్త కన్నప్ప ఆ జనరేషన్కి కల్ట్ ఫిలిం అయితే, ఈ కన్నప్ప ఈ జనరేషన్కి కల్ట్ ఫిలిం. దానికి దీనికి తేడా ఏంటిదంటే చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ ఏ క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా అతిగా కానీ తక్కువగా కానీ ఎక్కడ చూపించలేదు. అండ్ ఆయన ఆల్రెడీ చెప్పినట్టు మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టర్స్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయని అన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఏంటి పర్పస్ ఏంటి అనేది మీకు మూవీ చూస్తున్నా తెలుస్తుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఏంటంటే, ఫాదర్ అని కాకుండా అతనికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అన్న పర్పస్లోనే చూపించాడు. నిజంగా అక్కడనైతే విష్ణు గారిని అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి విష్ణు గారిని అప్రిషియేట్ చేయాల్సింది, ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకోవడో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని, సినిమాటోగ్రాఫర్ని కానీ నిజంగా చాలా బాగుంది. తమనికి గట్టి కాంపిటీషన్ రెడీ అయిపోతుందని అనుకోవచ్చు. విష్ణు గారికి ఒకటే చెప్తున్నా, ఆయన భుజస్కంధాల మీద మూవీ నడిపించినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. పిల్లల యాక్టింగ్ వాళ్ళ కొడుకుది కొంచెం ఫారెనెటిక్గా అనిపిస్తుంది, అది మాత్రం కొంచెం మైనసే. అక్కడ వాళ్ళ బాబుని బదులు వేరే ఇంకొక చిన్న, మనకు చాలామంది చైల్డ్హుడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ మనకు మైనస్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఎ హిస్టారికల్ ఫిలిం అన్న.
ఎందుకంటే మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. ఈ మూవీలో కొంచెం రొమాన్స్ అంటున్నారు కాబట్టి. అండ్ విష్ణు గారు కూడా అదే చెప్పారు, ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనే స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనే విషయంలో విష్ణు గారు 100% సక్సెస్ అయ్యాడు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మూవీ ఉందని చెప్పేసి కొంతమంది అసలు సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇది భక్తి రస చిత్రం కాదు. ఆ భక్త కన్నప్ప అయినా ఇదైనా భక్తి మూవీ, డివోషనల్ మూవీ కాదు. డివోషనల్ మూవీ అంటే మనకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే స్కోప్లో అదే మోటోలో వెళ్ళాలి. ఇది ఏంటంటే ఒక నాస్తికుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేదే హిస్టరీ, దాన్ని ఎలా చూపించాడు అనేదే పాయింట్. సో అది భక్తి రస చిత్రం కాదు, ఇది హిస్టారికల్ ఫిలిం.